నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అభివృద్ధి, సంక్షేమం అంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం పైన పరుగులు తీస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు కూడా కొందరు ప్రతిపక్ష నేతలందరూ కూడా ప్రభుత్వం పైన విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు అధికారులు కూడా వత్తాసు పలకడం ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఇదిలా ఉంటే అసలు ఈ విష ప్రచారాలు ఏ విధంగా ఉంటాయి? ఈ విష ప్రచారాల వలన రాజకీయాల్లో ఏ విధమైన మార్పులొస్తాయి? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు కావాలని ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పి, లేదంటే అసలు ఇవి ఇచ్చిన పథకాలు కూడా అందరికీ అందట్లేదని చెప్పి ఇటువంటి దుష్ప్రచారాలకు తెరతీస్తున్నారు. అసలు ఈ దుష్ప్రచారాల వలన రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి? మీరేమంటారు? ఒకటి రాజకీయంలో దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు మనం ఒకటి చెబితే దాన్ని వక్రీకరించి చేస్తారు. దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత యువతల పక్షం మీద ఉంటుంది. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వచ్చిన ఆరోపణలు ఎదుర్కోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. అది ఏదన్నా తప్పుడు ప్రచారం అనేది తప్పు అని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే పర్టికులర్గా దీంట్లో వచ్చేటప్పటికి ఎన్టీఆర్ వచ్చిన దగ్గర నుంచి ఎన్టీఆర్ కూడా ఇదే విధమైన విష ప్రచారానికి లోనయ్యాడు. ఏమనంటే అప్పటి నుంచే మొదలైంది కాంగ్రెస్ సంస్కృతి ఆ విధంగా వ్యతిరేకం చేయటం. ఆ రోజున చేశారు 89కి ముందు. అట్లాగే అక్కడేదో రాజకీయంగా కాకుండా మామూలు వ్యక్తిగత హత్య జరిగితే దాన్ని రాజకీయానికి ఆపాదించి విజయవాడలో జరిగిన హత్యని అట్లా ఆ రోజున 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ఓడిపోయింది. మళ్ళా అదే విధమైన ప్రచారం మళ్ళీ తర్వాత కూడా టీడీపీ మీద జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి ఆయన 2004లో వ్యవసాయం దండగానే అనలా. వ్యవసాయం దండగగా మారుతుంది కాబట్టి రైతులు పాడి తర్వాత ఈ కోళ్ల పెంపకం ఇవి కూడా చేపడితే అది మీకు రోజువారీ ఇన్కమ్ వస్తుంది, దాని మూలాన వ్యవసాయం నిలబడుతుంది, అట్లా చేయండి అని అంటే ముందు వెనకమాల కట్ చేసి ప్రచారం చేశారు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని సవ్యంగా ఎదుర్కోలేకపోయింది తెలుగుదేశం పార్టీ. అల్టిమేట్గా ఏమైందంటే ఓడిపోయింది. అట్లాగే 2019 మీరు ఇందాక అంటున్నారు కదా, 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుష్ప్రచారాన్ని ఎదుర్కోలేకే తెలుగుదేశం పార్టీ నష్టపోయింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు అదే విషయం మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ఏది ఎప్పటికప్పుడు మీరు స్పందించండి అని పార్టీ శ్రేణులకు నిర్ణయం అనుకుంటాను నేను మీటింగ్లో జరిగింది. ఇక్కడ మీకు ఎంత ఘోరంగా ఉంటుందంటే ప్రచారం అంటే పింక్ డైమండ్ అని చెప్పారు. పింక్ డైమండ్ అని చెప్పడమే కాకుండా చంద్రబాబు గారు ఇల్లు తావండి హైదరాబాద్లో, ఆ ఇంట్లో కింద ఉందే మాగాణిలో నేల మాగాణిలో అని చెప్పారు. స్పందించారా? ఎవరు కాదని మాట్లాడలేదు, అవునని మాట్లాడలా, వదిలేశారు. అట్లాగే ఇప్పుడు పోలవరం డ్యాము కడుతున్నారు, అది డ్యామేజ్ అయిందని చెప్పి ఒక తప్పుడు ఫోటో ఒకటి చూపించాడు. ఎవరు ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చూపించి మరుసటి రోజు నాకేం తెలియదు ఇది ఎవరో పెట్టారన్న, కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో రాష్ట్రపతి భవనం ముందు నుంచుని 47 మంది డిఎస్పీల్లో 42 మంది కమ్మాలు చంద్రబాబు నాయుడు కమ్మారికి చేస్తున్నాడని చెప్పారు. కాదని ఆ రోజు వెంటనే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది కదా మీ దగ్గర, కాదు ఇదిగో ఇంతమంది డిఎస్పీలు, దీంట్లో ఇద్దరే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ వీళ్ళు, దీంట్లో ఎంతమంది బీసీలు, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఆ రోజున? అక్కడ జనాలకు ఏమనిపిస్తుంది, రాష్ట్రపతి భవన్ ముందు నుంచుని చెప్పాడు అంటే అది నిజమని ఫీల్ అవుతారు కదా. రాష్ట్రపతికి ఇచ్చి రిప్రజెంటేషన్ బయటకు వచ్చి మాట్లాడారు. అట్లా ఒక్కొక్కటి చూసుకుని అమరావతిలో 1,00,000 కోట్లు కుంభకోణం అన్నారు. ఎట్లా జరుగుతుందని ఎవరు అడగల. ఇప్పుడు అమరావతిలో ఆ రోజు జరిగిన పనులే 7,000 కోట్లు 8,000 కోట్లు. అక్కడ ల్యాండ్ పూలింగ్లో రూపాయి డబ్బులు ఇవ్వాలా, 34,323 ఎకరాలు ఇచ్చారంటే రైతులు ఆ మొత్తం కూడా స్వచ్ఛందంగా ఇచ్చినాయే, వాళ్ళకేం వీళ్ళు డబ్బులు ఇవ్వాలా. దాంట్లో ఏది కొంత డెవలప్ చేసిన భూమి ఇవ్వటం తప్ప మరి దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్ట జరిగిందయా అని అడగలేకపోయారు కదా.
ఏమీ లేని దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని అడగలేకపోయారు. పోలవరం అవినీతిమయం అన్నారు. ఇవన్నీ ఏమైంది, ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆరోపణ చేయటం, చేసిన దాన్ని తప్పని తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా తిరిగి కొట్టలేకపోవటం, తప్పు అని నిరూపించలేకపోవటం, దాని మూలాన ఏమైందంటే తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. అది ఇవాళ మళ్ళా అటువంటివి జరగకుండా చూడమని ఆయన అడిగాడు అనుకోండి. కానీ ఎట్లా, దానికి ఏం చేయాలి, మీరు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ప్రభుత్వం నుంచి రావాలి, పార్టీ నుంచి రావాలి. ఏది తప్పు జరిగితే ఇమ్మీడియట్గా ఒకవేళ తప్పుడు ఆరోపణ వచ్చింది, ఈ ఆరోపణ తప్పుని వెంటనే మనం చేయాలి కదా, దాన్ని ఎవిడెన్స్ చూపించాలి కదా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ఖండించాలి కదా. మరి అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. ఎక్కడ ఏ కోణంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. అది ఇంట్లో వాళ్ళ ద్వారా జరిగిన వాళ్ళ కుటుంబ పరమైన దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం మీద నిందమోపారు కదా. నిందమోపి ఏం చేశారు, గాగా ఆర్డర్ తీసుకున్నారు హైకోర్టులో. అంటే దాని మీద మళ్ళీ ఎవడో మాట్లాడటానికి వీల్లేదు, వాళ్ళు మాట్లాడేశారు, అయిపోయింది, పేపర్లో వేసారు, గాగా ఆర్డర్ తీసుకున్నారు. మరి దాన్ని కూడా వీళ్ళు ఏమన్నా, ప్రభుత్వం అధికారంలో ఉంది ఏది ఎప్పుడు, ఆ తెలుగుదేశం ప్రభుత్వమే కదా, తీసుకోగలిగారా? అంటే ఇటువంటి జరిగినప్పుడు సమర్థంగా ఎదుర్కోగలిగిన వ్యవస్థని మనం బలోపేతం చేసుకోవాలి, ఆ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. దీనికే పర్టికులర్ ఇటువంటి వాటిని వెంటనే వెలికి తీసి బయటకు పెట్టి ఇది తప్పు అని నిరూపించే వ్యవస్థని పార్టీ, ఏ పార్టీ అయినా ఆ పార్టీ అది ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి ఏర్పాటు చేసుకోకపోతే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సార్, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకునే దుష్ప్రచారం కూడా ఎక్కువగా మొదలు పెడుతున్నారు. మరి ఏమంటారు, ఈ రాజకీయాల్లో ఈ సోషల్ మీడియా ప్రభావం, అది కూడా దుష్ప్రచారాల్లో ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఒకటి, సోషల్ మీడియాతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు తక్కువే ఉంటారు, మరీ ఎక్కువ ఉండరు. అయితే ఏంటంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఆ దుష్ప్రచారాన్ని కూడా ఖండించాల్సి ఇమ్మీడియట్గా చేయాలి కదా. లేదు, వాళ్ళు తప్పు చేశారు, ఒకవేళ మొత్తం పూర్తిగా రాంగ్, వాళ్ళ మీద కేసు పెట్టాలి. కేసు పెట్టి మనం వెంటనే ఎవడైతే తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ పనన్నా చేయాలిగా. అవన్నీ ఏమి చేయకుండా ఉంటే, నేను అనేది సోషల్ మీడియా ద్వారానే గెలవటం అనేది సాధ్యం కాదు. సోషల్ మీడియా జస్ట్ ఒక ప్రచార సాధనం అంతవరకే. కానీ ఇవాళ చాలామంది సోషల్ మీడియాని నమ్మట్లా, ఎందుకంటే దాంట్లో తప్పుడు వార్తలు వస్తున్నాయి అనేది ఎక్కువ మంది ఇదవుతున్నారు. కాకపోతే ఒక వ్యక్తి నోటెంప్ట్ వచ్చినప్పుడు, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, లేదు మోడీ అన్నాడు, దానికి వ్యాలిడిటీ వస్తుంది, ఆ ప్రభావం అప్పుడు ప్రజల మీద వస్తుంది. అంతేగాని ఊరికే ఏదో సోషల్ మీడియాలో వేగ్గా పెట్టినంతలో రాదు, ఎవరిలో పెడితే రాదు. కానీ ఇటువంటివి వచ్చినప్పుడు గట్టిగా మనం సమాధానం చెప్పగలగాలి, దాన్ని ఖండించగలగాలి. ఇది తప్పు అని మనం రీజనబుల్గా, రేషనల్గా మనం దాన్ని నిరూపించాలి. అంటే ఇప్పుడు 2019కి ముందు ఈ దుష్ప్రచారాలన్నింటినీ కూడా ఖండించకపోవడం వల్ల టీడీపీకి నష్టం కలిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దుష్ప్రచారాలు ఎక్కువయ్యాయి. కానీ దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుందంటారు? అంటే నిర్ణయం తీసుకుంటాం కాదు, అది రెగ్యులర్ ప్రాసెస్ అవ్వాలి. ఇప్పుడు ఏ రోజైనా పార్టీకి, ఏ పార్టీకైనా సరే మీడియా అనేది ఫేస్ కదా. మనం ఆ పార్టీ ఏదన్నా డెవలప్మెంట్ చేసినా లేకపోతే ప్రభుత్వం చేసినా అదంతా ప్రజలకు తెలియపరచాలి మీడియా. అటువంటిప్పుడు ఏంటంటే సమర్థవంతమైన మీడియాకి సంబంధించిన మనుషులు, మీడియాకి సరిగ్గా చెప్పగలిగిన వాళ్ళు, ఆ చెప్పేవాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు కాకుండా కొద్దిగా వాళ్ళ నైతికంగా విలువ గల వాళ్ళు ఉండాలి. కొద్దిగా వీళ్ళు చెప్తే ఇది నిజం. ఇప్పుడు ఒకటి అశోక్ గజపతి గారు ఉన్నాడు, సపోజ్ ఒక ఎగ్జాంపుల్. ఆయన చెప్తే ఒక విధంగా ఉంటుంది, ఆయన చెప్పింది ఎక్కువ మంది నమ్ముతారు. అట్లా అటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి చక్కగా ఏమి జరుగుతుందని చెప్పి చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు వైసీపీలో కూడా కొన్ని పార్టీల్లో ఆ మాట్లాడే వాళ్ళను నిజం మాట్లాడే కానీ వినరు కొంతమంది. అంటే వాళ్ళకి ఆ ఫేస్ వాల్యూ ఉండాలి మనుషులకి. మాట్లాడగలిగిన వాళ్ళు, ఈయన పెద్ద మనిషి, మామూలుగా ఏది పడితే అది మాట్లాడు అనే ఇది వచ్చితేగా తప్ప అప్పుడు వ్యాలిడిటీ, ఆ వాల్యూ పెంచుకోవాలి, వాల్యూ ఎడిషన్ ఉండాలి చెప్పేదానికి.
ఆ విధమైన వ్యవస్థని మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మీరు అధికారులు ఎందుకు చేస్తున్నారు, లేకపోతే వీళ్ళట చేయటం ఏంటి, ఇది అనుకుని ప్రయోజనం లేదు. అట్టగా చేస్తారు. ఇట్లాగా చేస్తారు అనుకుని మనం ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలి. ఏ రోజున ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. మరి మొత్తానికి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడున్నా సరే ఇటువంటి దుష్ప్రచారాలు మొదలైనప్పుడు వెంటనే తిప్పికొట్టాలని చెప్పి వీటిపైన చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.